ఇచ్చిన కథనం యొక్క సారాంశం మరియు భావం మారకుండా 300 పదాల పరిమితికి అనుగుణంగా పునర్లేఖనం చేసిన వర్షన్ ఇక్కడ ఇవ్వబడింది. పొదరిల్లు నేటి ఎపిసోడ్ విశేషాలు. మహాలక్ష్మి కాఫీ షాప్లో తన వదినను కలుస్తుంది. చక్రీని భర్తగా అంగీకరించావా అని వదిన అడగ్గా, ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో నీకు తెలుసు, నేను తనని భర్తగా అంగీకరించను అని మహా స్పష్టం చేస్తుంది. దాంతో వదిన, అయితే వెంటనే విడాకులు తీసుకో అని సలహా ఇస్తుంది. ఇంటికి వచ్చాక మహా చక్రీతో, నాకు వెంటనే డివోర్స్ కావాలి, లేదంటే నా భార్యవి అనే హక్కు నీకు లేదని చూపించడానికైనా విడాకులు తీసుకోవాలి అని తెగేసి చెప్తుంది. డివోర్స్ 1 ఇయర్ దాకా రాదని చక్రీ చెప్పినా వినదు. మహా మాటలకు తీవ్రంగా బాధపడిన చక్రీ నిరాశగా కూర్చుంటాడు. అన్న మాధవ్, తమ్ముళ్ళు కన్నా కేశవ ఎంత అడిగినా తలనొప్పి అని తప్పించుకోవాలని చూస్తాడు. కన్నా, డేటింగ్లో ఏమైనా గొడవ పడ్డారా అని రకరకాలుగా ప్రశ్నించడంతో చక్రీ సహనం కోల్పోతాడు. చివరికి అందరి ఒత్తిడి తట్టుకోలేక మహా తనని విడాకులు అడిగిన విషయాన్ని బయటపెడతాడు. తనకిది పెళ్ళే కాదంట, కానీ నేను తనని వదులుకోను. ఖచ్చితంగా ఇంకో 6 నెలల్లో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నాటికి తనే నాకు ప్రపోజ్ చేసేలా మార్చుకుంటాను అని చక్రీ ఛాలెంజ్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం మాధవ్ ఇల్లంతా ఊడ్చి క్లీన్ చేస్తుంటాడు. మహా ఆఫీస్ ఎండి విక్కీ, కొలీగ్ దివ్యలతో కలసి వాళ్ల ఇంటికి వస్తుంది. 100 ఏళ్ల నాటి పాత ఇళ్ల నిర్మాణాలపై రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం తమ ఇల్లు చూడటానికి వచ్చారని మహా చెప్తుంది. పెద్దివాళ్లకు ఆప్యాయంగా స్వాగతం పలికి భోజనం చేయమంటాడు. ఇంట్లో వాళ్లను పరిచయం చేసే క్రమంలో చక్రీని కజిన్ అని పరిచయం చేస్తుంది మహా. దివ్య, విక్కీ ఇల్లంతా చూసి అభినందించి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్ళాక చక్రీ కోపంతో రగిలిపోతాడు. నన్ను కజిన్ అంటుంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారా? ఆ ఆఫీస్ ఎండిగాడికి వేరే పనేం లేదా ఇక్కడిదాకా రావాడానికి? తెల్లగా ఉంటే స్మార్ట్ అయిపోతాడా, నాకంటే అందగాడా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతాడు. మాధవ్, కన్నా అతడిని ఊరడిస్తారు. చక్రీ తన సవాలు నెరవేర్చుకుని మహా మనసును ఎలా గెలుచుకుంటాడో రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.